అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. మా యొక్క సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనము ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము. శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ తెలుసు, ఆయన విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. ద్వాపర యుగంలో శ్రావణ మాసము కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో జన్మించారు. దేనికోసం జన్మించారు? లోక కళ్యాణం కోసము, లోకంలో ధర్మస్థాపన కోసం జన్మించారు. అయితే ఆ భగవానుడి జన్మదినము రోజు మనము ముఖ్యంగా చేయవలసింది ఏంటి అనంటే గోదానం అండి. మీకు స్తోమత ఉన్నట్టయితే గోదానము బ్రాహ్మణులకు కానీ లేక గో సంరక్ష కేంద్రాలలో కానీ చేసినట్టయితే దానివల్ల చాలా శుభ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు గోదానంకి స్తోమత లేదనుకుంటే అదే గో సంరక్షణ కేంద్రాలలోకి వెళ్ళి అక్కడ పశుగ్రాసానికి ఎంతో కొంత డబ్బు సాయము లేదా గోవుల యొక్క మెడిసిన్స్ కోసము ఎంతో కొంత డబ్బు సాయము చేస్తే కూడా దానివల్ల కూడా మీకు జీవితంలో మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ ఇంటి దగ్గర కానీ మీ కాలనీలో కానీ ఎక్కడైనా గోవులను చూసినట్టయితే ఈరోజు వాటికి ముఖ్యంగా కొంచెం బెల్లము, అరటి పండ్లు తినిపియండి. దానివల్ల కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారము శుక్రగ్రహము, చంద్రగ్రహము యాక్టివేట్ అయ్యి మీకు మంచి ఫలితాలను అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజుకి వచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐల్ సీ యూ టుమారో.